భవానీదేవి అయితే కృష్ణని, మురారిని అయితే పిలిపించి, "ఏంటి టెంగర పిల్ల అందరి కోసం ఆలోచిస్తావు, అందరి బాగోగుల కోసం ఆలోచిస్తావు, కానీ నీ కోసం నువ్వు ఆలోచించవు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ముకుంద అయితే, "ఏంటి ఈవిడ ఏం చెప్పాలనుకుంటుంది?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే, "అవును మరి టెంగర పిల్ల, నువ్వు కానీ ఆలోచించుకొని ఉంటే ఈ పాటకి మీ అత్తయ్య చేతుల్లో ఒక పాపనో, బాబునో పెట్టి ఉండేదానివి కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే, "ఏంటక్కయ్య ఇప్పుడైనా మంచి ముహూర్తాన్ని అడగమంటారా పంతులు గారిని?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న భవానీదేవి అయితే, "వద్దు, ఏ పంతులు గారిని ఎలాంటి ముహూర్తాలు అడగవద్దు. ఇక నుండి ముహూర్తాలతో పని లేదు. ఇక నుండి వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా! వాళ్ళిద్దరూ ఇప్పటి నుండి ఎప్పుడైనా కలుసుకోవచ్చు. మనకు ముహూర్తాలు అచ్చి రావటం లేదు. వాళ్ళిద్దరూ కలవటం లేదు. ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఎలాగోలా ఆగిపోతుంది. ఇప్పుడు ఏ ముహూర్తాలు వద్దు. మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఈ రోజు నుండి కలిసిమెలిసి ఉండండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈవిడ ఎలాంటి డెసిషన్ తీసుకుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ, మురారి వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. మురారి అయితే మరీ సంతోషించి, "కృష్ణ చూసావా మా పెద్దమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుందో" అని చెప్పేసి అయితే కృష్ణ వైపు చూస్తూ ఉంటాడు. అది చూసిన కృష్ణ కూడా చాలా సంతోషంతో ఉరకలేస్తూ ఉంటుంది.